వాన పడితే వానాకాలం అంటారు, ఎండ పడితే ఎండాకాలం అంటారు. అది అమ్మాయిల వెంట తిరిగితే సార్ మేము ప్లేయర్సే, ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. చూపిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. நான் திரும்ப வந்த உடனே தூத்துக்குடி டவுனுக்குள்ள ஏகப்பட்ட பட்டாசு வெடிக்கும். ஏன் போயிட்டு தீபாவளிக்கு வருவியா? ఒరే చింటూ, పెద్ద అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావా? ఎందుకన్యా? మంచి మంచి పిల్లలు ఎక్కువ నమస్తే తమ్ముడు, నేనే అమ్మాయి మామని, ఈడ తమ్ముడు. నమస్తే సార్, నేనే మీ అమ్మాయిని చూసిన అల్లుడిని. తమ్ముడు మొహం చూడాలి, అద్దం తీయండి. 2 రోజులుగా కళ్ళు నొప్పి, అందుదీనా? వద్దొద్దు తీ, వద్దు అట్లే ఉంది. తర్వాత తమ్ముడు నువ్వే మాట్లాడుతున్నావు, నేను కూడా మాట్లాడాను. సొంత మిల్లుదా సార్, కానీ మెద్దే మంచి పని చేస్తా ఉండా. నెలకు 50,000 జీతం, మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటా. తమ్ముడు తాగే అలవాటు, సిగరెట్ అలవాటు ఏమి లేదు కదా? అలాంటి అలవాటు లేదు సార్, మా ఇంట్లో మంచిగా చెప్పి పెంచిన. ఇంట్లో పోయి మాట్లాడుకొని చెప్తాము. పర్వాలేదు, మాట్లాడుకొని చెప్పండి. పెళ్లి కొడుకు బాగా మంచిగా ఉన్నాడు. ఏదైనా తాగబోతు తెలియకుండా ఉండేదానికి అర్థం వేసుకుని వచ్చినారా? మామ వాడి కన్ను నొప్పిని అర్థం చేసుకున్నాడు, మా అక్కకి వాడే కరెక్ట్. ఎడవా తల చూడరా, వంగి కాలు చూడరా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఐ డోంట్ నో అంటే ఏం రా? తండ్రా వీడిని చిల్లగా కట్టి చదివిస్తా ఉంటే తెలీదంటావా? వీడికి లక్షల్లో ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వీడు ఏం చేశాడో తెలుసా? ఒకసారి మొహం చెప్పారా? కస్టమర్ కేర్ తెలుగు కోసం 9 ఎక్కమంటే 9 నెక్కుతాడు వీడు. నీ చిగుల్లో నొప్పి ఉందా? అయితే నేను తింటా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక ఆడిది మగవాన్ని వదిలేస్తే బరి తెగించింది అంటారు. అదే ఒక మగవాడు ఆడిది వదిలేస్తే తప్పు చేసింది అంటారు. ఎవరు వదిలినా మచ్చ మాత్రం ఒక మగవానికే. మెడలో తాళి తెంచుకోలేక, బంధాలు ఇతరులకు పంచుకోలేక నడు మీద నరకాన్ని అనుభవిస్తున్న ఆడిది ఎందరో. మేడ తాడు ఉరితాడుగా మారుతుందని బ్రతుకుతున్న ఆడిది ఇంకొందరు. కన్నీళ్లు కళ్ళులో దాచలేక, కన్నవాళ్లతో చెప్పలేక, కట్టుకున్నవాడు కసాయిలో బ్రతుకుతా ఉంటే వాడితో జీవించలేక సతమతం అవుతున్న ఆడిది ఎందరో. మనం తెచ్చిన 3 గాట్లు బీర్లు వాడు ఎత్తుకొని పోయినాడు. అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు.